ఏషియా కప్ 2025 భాగంలో అయితే రేపైతే వన్ ఆఫ్ ద ఆర్చ్ రైవల్స్ అయిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇదైతే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్లో జరగబోయే హెడ్ టు హెడ్ స్టాట్స్ విషయానికి వస్తే వీళ్ళిద్దరు ఇప్పటివరకు T20 ఫార్మాట్లు 13 సార్లు తలపడగా అందులో 10 సార్లు ఇండియా గెలిచింది. కేవలం 3 సార్లు పాకిస్తాన్ గెలిచింది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఇండియా అయితే ప్యూర్ డామినేషన్ అయితే కనపరిచింది. అలానే మనము ఏషియా కప్లో చూసుకున్నా కూడా ఇప్పటివరకు 19 మ్యాచ్లు ఆడితే అందులో 10 మాత్రం ఇండియా గెలిచింది, 5 మాత్రం పాకిస్తాన్ గెలిచింది, 2 మాత్రం నో రిజల్ట్గా మిగిలిపోయింది. ఓవరాల్గా చూసుకున్నా కూడా ఇండియా మాత్రం పాకిస్తాన్ పైన ప్యూర్ డామినెన్స్ అంటే ఏందో చూపిస్తూ ఉంది. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ యొక్క గ్రౌండ్ స్టాట్స్ విషయానికి వస్తే ఆ గ్రౌండ్ వచ్చేసి ఇప్పటివరకు 110 T20 మ్యాచెస్ జరిగాయి. అందులో 51 అనేవి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలు గెలిచాయి. అలానే 58 అనేవి సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలు అయితే గెలిచాయి. ఇక్కడైతే యావరేజ్ స్కోర్ చూసుకున్నట్లయితే యావరేజ్గా 140 అయితే అని కనిపిస్తూ ఉంది ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల ప్రకారం చూసుకున్నట్లయితే. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ పిచ్ అయితే రెడ్ సాయిల్ పిచ్. ఈ పిచ్లో అయితే డెఫినెట్లీ స్పిన్నర్లకు ఎక్కువ టర్న్ అండ్ బౌన్స్ అనేది దొరుకుతూ ఉంటుంది. బౌన్స్ ఏమాత్రం దొరుకుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ టర్న్ అయితే ఇమ్మెన్సుల్లీ దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ నిన్న ఒమాన్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో కూడా సెకండ్ ఇన్నింగ్స్లో పాకిస్తాన్ వాళ్ళు తీసిన 10 వికెట్లలో 9 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ పిచ్ అనేది స్పిన్నర్లకు ఎంత బ్యూటిఫుల్గా ఫేవర్ చేస్తుందో అని. ఈ పిచ్ విషయానికి వస్తే మన ఇండియన్స్ అయితే బీస్ట్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన ఇండియన్ దగ్గర మిస్టరీనెస్ ఉంది. కుల్దీప్ యాదవ్ లాంటి మిస్టరీ స్పిన్నర్ ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్ చైనా మ్యాన్. అలానే రైట్ హ్యాండ్ మిస్టీరియస్ బౌలర్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి అతనైన మ్యాజిక్తో డెఫినెట్లీ పాకిస్తాన్ని కుప్పకూల్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే ట్రెడిషనల్ ఆఫ్ స్పిన్ కోసం అక్షర్ పటేల్ కూడా ఉన్నారు. ఇటువంటి స్పిన్ కాంబోతో మన ఇండియా అయితే పాకిస్తాన్ని దండయాత్ర చేయబోతుందని నేను అనుకుంటున్నా. అలానే వరుణ్ చక్రవర్తికి అయితే పాత కక్షలు అయితే పాకిస్తాన్ పైన చాలానే ఉన్నాయి. 2021 అనుకుంటా అప్పుడు ఏషియా కప్లో అయితే పాకిస్తాన్ అగైనెస్ట్ వరుణ్ చక్రవర్తి బీభత్సంగా రన్స్ ఇచ్చేసి అతడు అక్కడి నుంచి ఫేడ్ అవుట్ అయిపోయి 3 ఏళ్ల తర్వాత ఇండియన్ క్రికెట్లో కంబ్యాక్ చేశాడు. కాబట్టి ఇదైతే అతడికి ఒక రివెంజ్ టైం అని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు ఆ రివెంజ్ తీసుకొని పాకిస్తాన్ని వెన్నులో వణుకు పుట్టించే బౌలింగ్ అయితే వేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి రేపు జరగబోయే మ్యాచ్లో. ఇక మన ఇండియన్ టీం విషయానికి వస్తే మన ఇండియన్ టీం అయితే ఆడిన ఫస్ట్ మ్యాచ్ యూఏఈ అగైన్స్ట్గా అయితే ప్యూర్ డామినెన్స్ అంటే ఏందో చూపించింది. డామినెన్స్ అనే పదానికి అర్థం అంటే ఏందో చూపించింది యూఏఈ. అయినా అందరూ ఇది చిన్న టీము అని అంటున్నారు, కానీ చిన్న టీం అయినా సరే ఆ డామినెన్స్, ఆ షూర్ పవర్ అనేది చూపించడం చాలా ఇంపార్టెంట్ ప్రతి టీం పైన. అదైతే మన ఇండియా అయితే క్లియర్గా చూపించింది. మన బౌలింగ్లో అయితే మెయిన్ క్లిక్ వచ్చేసి శివం దుబే లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా పర్ఫామ్ చేసి మన ఇండియాకు ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు. ఇతన్ని కూడా మనము ఒక పార్ట్ టైమ్గా యూస్ చేసుకోవచ్చు. ప్రతి మ్యాచ్లో ఒక 2 లేదా 3 ఓవర్లతో డెఫినెట్లీ వేయించవచ్చు అన్న భరోసాను అయితే కల్పించాడు శివం దుబే. ఈ భరోసా అయితే డెఫినెట్లీ మన ఇండియాకి అయితే చాలా బూస్టప్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడబోయే దుబాయ్ ఇంటర్నేషనల్ పిచ్చులు అయితే డెఫినెట్లీ సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్లు అయితే చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఇఫ్ ఇన్ కేసు డ్యూ వచ్చినట్లయితే స్పిన్నర్స్ తరంగారు. ఒకవేళ శివం దుబే ఇంత మంచిగా పర్ఫామ్ చేయకపోతే కుల్దీప్ యాదవ్ ఆర్ వరుణ్ చక్రవర్తిలో ఒకరిని పక్కన పెట్టి హర్షదీప్ సింగ్ బౌలింగ్ తీసుకురావాల్సి వచ్చేది. ఇప్పుడైతే శివం దుబే ఆ ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ ఇస్తున్నాడు కాబట్టి డెఫినెట్లీ శివం దుబేతో ఆ హెడ్ వెళ్ళిపోయి హర్షదీప్ సింగ్ని బెంచ్ పైన కూర్చోబెట్టి మన మిస్టీరియస్ స్పిన్నర్లతో మ్యాజిక్ చేయించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మన ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మోస్ట్ లైక్లీ యూఏఈతో ఆడిన మ్యాచ్ ఎలా అయితే ప్లేయింగ్ 11 ఉందో అదే ప్లేయింగ్ 11 ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎనీవే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ మరియు అభిషేక్ శర్మ, 1 డౌన్లో తిలక్ వర్మ ఆర్ సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో సంజు శాంసన్, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో శివం దుబే, నెంబర్ 8లో అక్షర్ పటేల్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో వరుణ్ చక్రవర్తి, నెంబర్ 11లో బుమ్రా ఆడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక పాకిస్తాన్ టీం విషయానికి వస్తే పాకిస్తాన్ హెడ్ కోచ్ అయితే గుండెలు బాధేసుకుంటూ వచ్చి ఏదేదో ప్రెస్ ముందు చెప్పేస్తున్నాడు, కానీ అవన్నీ అయితే జరగడం లేదు. అతడు వచ్చే ఈ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ముందు అలానే వాళ్ళు ఆడిన ఒమాన్ మ్యాచ్ ముందు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అతడు మాట్లాడుతూ ఇండియన్ స్పిన్నర్స్కి అయితే మా పాకిస్తాన్ వాళ్ళు ఎటువంటి భయపడరు, అటువంటి ఎంతో పెద్ద పెద్ద స్పిన్నర్లని మా వాళ్ళు ఆడి వస్తున్నారు, అందుకే మా వాళ్ళు ఎటువంటి భయం అనేది
పడరు అని చెప్పాడు. అది రివర్స్ చేసి చూసినట్లయితే ఒమాన్ లాంటి చిన్న టీం పైన ఒకే ఒక ప్లేయర్ క్లిక్ అయ్యాడు, మొహమ్మద్ హారిస్. ఆ తర్వాత ఎవరే కానీ క్లిక్ కాలేదు. ప్రతి ఒక్కరు సింగిల్ డిజిట్ అవుట్ అయిపోయారు. అసలు అతడు చెప్పిన దానికి అతడు జరిగేదానికి ఏమాత్రమే కానీ సంబంధం లేదు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని ఒమాన్ స్పిన్నర్ చేతులలోనే అంత ఘోరంగా పర్ఫామ్ చేశారంటే వన్ ఆఫ్ ద టాప్ బౌలర్స్ అయిన కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ బౌలింగ్స్లో ఎలా పర్ఫామ్ చేస్తారు అన్నది వాళ్ళ ఊహలకు మరియు మీ ఊహలకే వదిలేస్తున్నా. ఇటువంటి రోగ్ టీం, ఇటువంటి రోగ్ కెప్టెన్సీతో, ఇటువంటి రోగ్ కోచింగ్తో ఏం గెలుస్తుందో ఈ పాకిస్తాన్ టీం అనేది మనమైతే రేపు వేచి చూడాల్సిందే. వేచి చూడడం ఏం అవసరం లేదు, డెఫినెట్లీ మనం ఊహించేసుకోవచ్చు. మన ఇండియా గెలిచేసి పాకిస్తాన్ పైన మన ఇండియా తడాగా ఏదో మళ్ళీ ఇంకోసారి రుచి చూపించిన వాళ్ళు డెఫినెట్లీ అవుతాము. ఇక ఎనీవే పాకిస్తాన్ యొక్క ప్రబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే సాయం అయూబ్ మరియు ఫరాన్ దిగే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 3లో వికెట్ కీపర్ అయిన మొహమ్మద్ హారిస్, నెంబర్ 4లో ఫకర్ జమాన్, నెంబర్ 5లో సల్మాన్ అలీ ఆగా, అలానే నెంబర్ 6లో హసన్ నవాజ్, నెంబర్ 7లో మొహమ్మద్ నవాజ్, నెంబర్ 8లో అష్రఫ్, నెంబర్ 9లో షాహిన్ షా అఫ్రిది, నెంబర్ 10లో ముక్స్వీన్, నెంబర్ 11లో అబ్రార్ అహ్మద్తో బరిలో దిగే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ ప్లేయింగ్ 11తో మన ఇండియా పైన గెలుస్తారా అంటే నాకు తెలిసినంతవరకు అయితే డౌట్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఒమాన్ టీం పైనే ఈ ప్లేయింగ్ 11 బ్యాటింగ్ కొలాప్స్ అయిపోయింది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మన ఇండియన్ టీం పైన ఎటువంటి పర్ఫార్మెన్స్ అందిస్తారో మనం రేపటి వరకు వేచి చూడాల్సిందే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.